మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఆల్రెడీ మీరు కొంచెం ఆన్సర్ చేశారు, బట్ ఈ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఫిట్నెస్ చేసినట్టే కనిపించరు, జిమ్ లో వర్కౌట్ చేసినట్టే కనిపించరు, బట్ అంత ఫిట్ గా ఎలా ఉంటారు? అంటే ఫిట్నెస్ Workouts. అంటే కండలు తిరగటం లేదా చొక్కాలు వేస్తే చిరిగిపోవటం ఇదే కాదు. సో లీన్ గా కూడా ఇప్పుడు నాగార్జున గారు ఉంటారు, ఆయన అంత హ్యూజ్ గాను వీళ్ళు కండలుగా ఏమి ఉంటారు, లీన్ గా ఉంటారు. ఈజ్ వెరీ ఫిట్. మహేష్ బాబు గారు ఓకే. వాళ్ళు ఏంటంటే ఆ క్యారెక్టర్ కొంచెం మస్కులర్ గా కనిపించాలన్నప్పుడు కొంచెం బల్క్ చేస్తారు బాడీని, అదర్వైజ్ దే విల్ బి ఫిట్ అండ్ లీన్. అంటే మీరు సీరియల్ కి వేరియేషన్ అలా ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? అంటే సీరియల్ సినిమా అనుకోండి, ఒక 6 నెలల సంవత్సరం కష్టపడితే అయిపోతుంది. మా సీరియల్స్ అలా కాదు కదా, అంత గ్యాప్ ఇవ్వరు, సంవత్సరాలు వెళ్తా ఉంటాయి. లోపు ట్రాన్స్ఫర్మేషన్ అంటే కష్టం అంటూ. అండ్ మల్టిపుల్ గా 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అనుకోండి, సేమ్ లుక్ అవుతుంది. డేట్స్ అందుకని మనం డ్రెస్ లో చూపిస్తాం కానీ బాడీలో చూపించు. ఓకే. సో జిమ్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. జిమ్ లో మీ వైఫ్ ఒక ప్రాంక్ చేశారు, లైక్ కళ్ళు తిరిగి పడిపోయినట్టు, మీరు చాలా షాక్ అయ్యారు. డాన్స్ ప్రాక్టీస్. ఎస్, డాన్స్ ప్రాక్టీస్ చేశారు. సో మీరు చాలా భయపడ్డారు అప్పుడు. అంటే అలాంటి ప్రాంక్లు మీకు నచ్చుతాయా? అండ్ అది ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్, మీ రియాక్షన్? డెఫినెట్ గా నచ్చవు. అవి ఇక అంతా యూట్యూబ్ మహిమ. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ప్రాంకులు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని అట్లా ఏదో సరదాగా ట్రై చేసింది, కానీ ఐ డెఫినెట్లీ డోంట్ రికమెండ్ ఎనీవన్ అలాంటివి చేయకండి. ఓకే. అంటే నేను బేసిక్గా నాతో ఉన్నది ఏంటంటే, నేను ఆనందపడటం కానీ ఎక్కువగా ఉండదు, బాధపడటం కానీ ఎక్కువ లెవెల్లో ఉండదు, న్యూట్రల్ గా ఉంటుంది. కాబట్టి నా రియాక్షన్ అలా ఉంది. కానీ అదే కొంచెం అటో ఇటో హైపర్ అవడ్ అనుకోండి, వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటది. అవును, కూల్ గా ఉన్నారు కాబట్టి సెట్ అయింది. కొంచెం హైపర్ రియాక్ట్ అయినా కూడా కష్టం. అప్పుడు కూడా ఎందుకు నేను గబుక్కుని నిజమేమో అని నమ్మానంటే, ఆ రోజు ఏదో పూజ జరిగింది, మార్నింగ్ నుంచి ఉపవాసంలో ఉందన్నమాట. ఓకే. సో అందుకని నిజంగానే తను ఆ వీక్నెస్ తో పడిపోయిందేమో అని అలా భయపడ్డారు. కంగారు పడ్డా. ఓకే. ఇప్పుడు మీరు ఒక సిరీస్ కుమారి శ్రీమతితో నిత్యమీనంతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆవిడతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ నిత్యమేనన్ గారు లీడ్ అన్నప్పుడు కొంచెం భయపడ్డారా? భయపడటం అంటే షీఈస్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ నేషనల్ లెవెల్లో అన్ని లాంగ్వేజ్ లో చేస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఆవిడ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనతో ఎలా మాట్లాడతారు, కలిసి వర్క్ చేయాలన్నప్పుడు అది ఎలా ఉంటది అనేది చాలా రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి కదా. నేను మామూలుగానే గబుక్కుని దూసుకెళ్లే టైప్ కాదు. ఓకే. అవతల మాట్లాడితే మనం కూడా మాట్లాడి అట్లా స్లోగా సర్కిల్లోనే యాక్టివ్ గా ఉండే పర్సన్. ఓకే. సో ఎలా ఉంటది ఏంటి అని ఆ ఇన్హిబిషన్స్ ఏవే ఉండేవి, బట్ షీఈస్ వెరీ కూల్. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా ఈ కౌంటర్ అండ్ కౌంటర్ అంతా బాగుంటుంది. ఓకే. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఒక పాయింట్ మేము అవుట్డోర్ చేసాం రాజమండ్రి దగ్గర. తెలుసుగా ఆ టేపు ఎలా ఎండలు మండిపోతాయి. ఎండలని కాదు అంటే జనం కూడా, కార్తీక దీపం టైమ్. ఓకే. సో ఈ డాక్టర్ బాబు ఈ హడావిడి ఎక్కువ ఉంది. నిత్యమీనన్ ఫేమ్ కంటే మీ ఫేమ్ ఎక్కువ ఉంటుంది మేబీ అక్కడ. అదే ఆవిడ నేషనల్ అయితే మనం లోకల్ ఆ టైప్. సో ఒక పాయింట్ లో 2 రోజులు చూసారు, 3 రోజులు చూసారు, 4 రోజుల నుంచి తను కూడా డాక్టర్ బాబు అని పిలవడం తనకి అప్పుడు తెలిసింది జనాలు ఏంటి, గోల్ ఏంటి, డాక్టర్ బాబు ఏంటి అసలు అనేది. తర్వాత కొంచెం గ్రాడ్యువల్ గా తెలుసుకుని అలా. సో డాక్టర్ బాబు అని పిలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా? నిరుపమ్ గారు అని పిలిచినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా? రెండు నా పేర్లే. రెండు మీ పేర్లే. నా పేర్లే. జనానికి ఎక్కువ డాక్టర్ బాబుగా గుర్తుండిపోయాను. సీజన్ 1 అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇంకా ఆ పేరుతోనే పిలవటం, ఎక్కువగా రీల్స్ లో డాక్టర్ బాబు అని చెప్పి. సో ఈ నిత్యమీనన్తో మళ్ళీ ఈ సీక్వెల్ ఎప్పుడు ఉండబోతుంది అంటే? ఉన్నారు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని రీసెంట్ గానే చెప్పారు, బట్ ఉంటుంది ఐ థింక్ సూన్, వెరీ సూన్. వైజయంతి మూవీస్ లో మీకు ఆపర్చునిటీ రావడం ఎలా ఫీల్ అవుతుంది? అది కూడా ఒక రకంగా కార్తీక దీపం క్రెడిటే. సో స్వప్న గారు, వైజయంతి స్వప్నదత్ గారు, వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ గారు వాళ్ళు కార్తీక దీపం చూస్తారు. మీ క్రేజ్, మీ గ్రాఫ్ ని ఇలా పెంచేసింది. వాళ్ళు చూడటం వల్ల స్వప్న గారు అంతకు ముందే పరిచయం. సో
తను కూడా ఆ టైంలో చూడటం, సో ఈ క్యారెక్టర్కి వై నాట్ హిమ్ అని అనుకోవటం, సో అట్లా ఇది కూడా ఒక రకంగా క్రెడిట్ గోస్ టు కార్తీక దీపం. కార్తీక దీపం మొత్తం ఎంటైర్ అంతే మార్చేసింది అంటారా? అదే అంటే మై గ్రాటిట్యూడ్ టు స్వప్న గారు, ఎందుకంటే చాలా మందికి తెలుసు ఏంటి కార్తీక దీపం అనేది దానికి ఒక క్రేజ్ ఉంది, ఎక్కువ మంది చూస్తారని తెలుసు, కానీ సో అతన్ని మనం ఎందుకు సిరీస్ లో పెట్టాలి అనే థాట్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో అది ఆ స్టెప్ తీసుకున్నందుకు ఐ షుడ్ థ్యాంక్ స్వప్న గారు. ఓకే, ఇంకేమైనా వెబ్ సిరీస్ చేయబోతున్నారు? అదే కొన్ని టాక్స్ లో ఉన్నాయండి, కొన్ని ఇంకా ప్రాసెస్ లో ఉంది, అవన్నీ మెటీరియలైజ్ అయితే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.